హలో రామ్ సార్. హాయ్ నారాజు. చాలా మందికి కొన్ని హ్యాబిట్స్ ఉంటాయండి. ఆ హ్యాబిట్స్ నుంచి కొన్ని అడిక్షన్స్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకో ఆ జోన్లోకి వెళ్ళిపోయి అదొక వ్యసనాన్ని కిందకి మారిపోతూ ఉంటుంది. ఒక అలవాటు, మంచి అలవాటు అయితే ఓకేనా, నేను అనేది బ్యాడ్ హ్యాబిట్స్ గురించి. అది ఫామ్ అవుతుంది అనుకున్నప్పుడు దాన్ని ఎలా బ్రేక్ చేయాలి? చాలాసార్లు పొరపాట్లు కంటిన్యూగా గ్రహపాట్లుగా ఉండిపోయి గ్రహపాట్లు కూడా పోనీలే అనిపిస్తే అవి అలవాట్లుగా మారిపోతాయి. చాలామందికి అలవాట్లు ఉంటాయి, అలవాట్లను మానుకోవాలని ప్రయత్నిస్తుంటారు, మానలేకపోతున్నానని చెప్తారు, ప్రతిసారి ఆ అలవాటు గురించి మాట్లాడతారు. ఏం మారాలో తెలుసు, ఎందుకు మారాలో తెలుసు, కానీ మారలేకుండా పోతారు. అయితే ఈ అలవాటు వెనకాల కొన్ని విషయాలు మనం వాస్తవాలు తెలుసుకుంటే ఈ అలవాటును బ్రేక్ ఎలా చేయగలమో, చేయొచ్చో లేదో మనకు అర్థమవుతుంది. అసలు మన జీవితంలో 45% అలవాట్లే. అవును. ఉదయం బెడ్ మీద నుంచి నిద్ర లేస్తానే మన బాడీని నడిపేది అలవాట్లే. మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎంతసేపు ఉండాలి, ఆ తర్వాత ఏం చేయాలి, ఏం చేసిన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది, ఇవన్నీ మనకు తెలియదు. కానీ 45% మేలుకొని ఉండగా 45% అంటే ఆల్మోస్ట్ లైఫ్ ఈజ్ అన్ ఆటో పైలట్. ఎందుకు ఈ అలవాట్లు వాటిని ఆటోమేటిక్గా జరగాలి, అలవాట్లు ఎందుకు కావాలి అని అంటే బ్రెయిన్ తన ఎనర్జీని సేవ్ చేసుకునే ఒకానొక మెథడ్స్ అలవాటు. ఎందుకంటే దాన్ని అలవాటుగా మార్చుకుంటే బ్రెయిన్ ప్రతిసారి ఆలోచించడం, నిర్ణయం తీసుకోవడం, చేయాలా వద్దా అనుకోవడం, చేయడం లేదా చేయకపోవడం, ఇది పెద్ద ప్రాసెస్. ఈ ప్రాసెస్ని కట్ చేస్తే అసలు ఏం చేయాలో ఆటోమేటిక్గా చేసేయడం, ఎనర్జీ సేవ్ అవుతుంది. ఇది బ్రెయిన్ మెథడ్ ఎనర్జీ సేవింగ్కి. కాబట్టి మంచి అలవాట్లకి ఈ సేవింగ్ పని బాగా పనిచేస్తుంది. ఇప్పుడు పొద్దున్నే లేచి వాకింగ్ చేయడం అన్నది అలవాటుగా మారితే వెళ్ళాలా వద్దా, అసలు వెళ్తే మంచిదేనా, వెళ్ళకుండా ఉంటే ఇవాళ రెస్ట్ తీసుకుందాం, ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అలవాటుగా మారితే లేచి టక్కుమని నడుచుకుంటూ వెళ్ళిపోతారు. సో ఈ అలవాటు మంచిదే. బ్రెయిన్ సేవ్ చేయడం వల్ల ఎనర్జీ నీకు ఎక్కువ ఆలోచించి ఆస్కారం ఇవ్వకుండా నడిచెళ్ళమని చెప్తుంది. వెళ్ళేటప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు తాగి వెళ్ళిపోవడం మంచి అలవాటు. సో ఆటోమేటిక్గా బయట మీరు షూ వేసుకుంటున్నప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు తాగి వెళ్దామని అనుకుంటారు, ఆటోమేటిక్ అది. సో ఇలాంటి మంచి అలవాట్లన్నీ ఉన్నప్పుడు ఇది ఎనర్జీ సేవ్ చేసినా మంచిదే. అయితే చెడు అలవాటును ఆలోచించి నిర్ణయం తీసుకొని వద్దనుకోవాల్సిన ఎనర్జీని కూడా అది స్పెండ్ చేయదు. కాబట్టి అప్పుడు కూడా మిమ్మల్ని ఆలోచించేలా చేయనివ్వదు. చెడు అలవాటు అని తెలిసినా మానుకోలేకపోతున్నాను, బికాజ్ ఇట్స్ ఆటోమేటిక్ అండ్ ఆటో పైలట్. సో ఇలా చాలామంది చేస్తూ దాని చుట్టే ఆలోచిస్తుంటారు నారాజు. ఏంటంటే నాకు ఈ అలవాటు ఉంది, ఎలాగైనా మానేయాలి, తొందరగా లేద్దాం అనుకుంటున్నాను, లేవలేకపోతున్నాను, లేదా మొబైల్ ఫోన్ తగ్గిద్దాం అనుకుంటున్నాను, అడిక్షన్ తగ్గించలేకపోతున్నాను, గేమ్స్ అనవసరంగా స్పెండ్ చేస్తున్నాను, వేస్ట్ చేస్తున్నాను, క్రికెట్ బెట్టింగ్స్, అమ్మాయిల గురించి ఆలోచన, అసలు ఎవరేమనుకుంటున్నారో థాట్స్, ఇవన్నీ మనిషికి కంటిన్యూస్గా చివరికి ఏమవుతుందంటే ఓసిడి అంటారు. ఓసిడిలో కూడా ఏంటంటే అబ్సెసివ్ కంపల్సివ్ థాట్స్. ఈ కంపల్సివ్ థాట్స్ అంటే అవే రిపీటెడ్గా వస్తుంటాయి, అలవాటు అయిపోయింటాం. ఈ అలవాటు గురించి ఎవరైనా సరే మానుకోవాలంటే 2 విషయాలు తెలుసుకుంటే సరిపోతుంది. మొదటి విషయం ఏంటంటే అసలు అలవాటు ఎట్లా ఏర్పడతాయో తెలిస్తే ఎట్లా బ్రేక్ చేయొచ్చో తెలుసు. ఈ వంట ఎలా చేశారో తెలిస్తే ఈ వంట ఇదే బేస్ చేసుకొని ఇంకో వంట ఎలా చేయొచ్చో, లేదా ఇలా రాకుండా ఇంకో ఇంగ్రీడియంట్ ఏది మార్చొచ్చో తెలుసుకోవచ్చు. అసలు వంట ఎలా చేస్తారో తెలుసుకోవాలి. అలవాటు అనే వంట ఎలా ఏర్పడుతుంది అంటే 3 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఒకటి ట్రిగ్గరో లేదా క్యూ లేదా రిమైండర్ అంటారు దీన్ని. ఏంటంటే మనం ఏదైనా ఒక పని చేసే ముందు దానికి ముందు ఒకటి రిమైండ్ చేస్తుంది మనల్ని, అప్పుడు మనం ఆ పని చేస్తాం. ఆ పని హ్యాబిట్, మనం ఆ పనిని చూస్తాం, కానీ పని చేయడానికి మీకు సంథింగ్ ఏదో కలిగింది. నేను కాఫీలు ఎక్కువ తాగుతున్నాను, చాలాసార్లు మన కాఫీ ఎప్పుడు తాగాలనిపిస్తుంటే ఒక ట్రిగ్గర్ ఏంటంటే నేను అట్లా వెళ్తుంటే మంచి కాఫీ స్మెల్, ఒక కాఫీ తీసుకురాకూడదు, ఈ స్మెల్ రాకపోతే నాకు కాఫీ తాగాలనిపించదు. అవును. అట్లాగే నేను మొబైల్ చూస్తే ఒక వీడియో ఇంతకుముందు నా గర్ల్ ఫ్రెండ్తో ఎట్లా అది నీకు థాట్ ఎక్కడి నుంచి మొదలైంది, ఇది ట్రిగ్గరు, అది హ్యాబిట్. ఇంకా ఇప్పుడు ఏమవుతుంది, ఆ థాట్ ఇంకో చోట కనెక్ట్ అవుతుంది బ్రెయిన్. అవును. సో ఇట్లా మీ బిహేవియర్కు ప్రతి అలవాటుకి ఒక ట్రిగ్గర్ ఉంటుందని గుర్తించాలి. ఇది తెలిసినప్పుడు ఏమవుతుందంటే పీపుల్ బికమ్ అవేర్, కాన్షియస్నెస్ పెరుగుతుంది. అవును నేను ఇలా చేస్తున్నాను కదా, అది ఏంటి కారణం, అవును ఎందుకు మొబైల్ చూసి అలా సోషల్ మీడియా చూస్తున్నావు అంటే బోర్ కొట్టింది. బోర్ ఈజ్ అ ట్రిగ్గర్. బోర్ ఎందుకు కొట్టింది నీకు, వేరే ఏ పని చేయాలో తెలియక, మరి ఏం చేస్తున్నావు, మొబైల్ చూస్తున్నావు. బోర్ కొట్టిన ప్రతిసారి బుక్ తీసుకో, బోర్ కొడితే ఒక పుస్తకం తీసుకో, ఒక్క పేజీ చదువు. పేజీ చదువు
పేజ్ చదువుతూనే నీ థాట్ మారిపోయింది, నీ డైరెక్షన్ మారిపోతుంది, పేజీలో విషయం గుర్తుకొస్తుంది, పాజిటివ్ థింకింగ్ ఆలోచించవచ్చు. ఎప్పుడైనా సరే టైం నేను వేస్ట్ చేస్తున్నా అన్నప్పుడు లేచి ఒక 2 రౌండ్లు ఇట్లా తిరిగి మంచినీళ్ళు తాగు, థాట్ మారిపోతుంది. సో ఈ రొటీన్ క్యూ ఏదో గుర్తుపెట్టాలి. క్యూ తర్వాత ఏమంటే అదే ట్రిగ్గరు, రిమైండర్ ఏం చేస్తుంది, నువ్వు ఏం చేయాలో చెప్తుంది, అది చేసేదే అలవాటు. అది మనం ఎందుకు ఏం చేయాలో చెప్తుందంటే మనం ఆల్రెడీ మన నెట్వర్క్లో ఇది అవుతూనే ఏం చేయాలో చేసి 1 2 1 2 నెక్స్ట్ 1 అవుతూనే 2 అని చెప్పక్కర్లే, అదే చేస్తాం. అవును. ఈ 2ని ఎందుకని ఎంచుకున్నామంటే ఇంకో 3 ఉంది, అదే రివార్డ్ అంటారు. రివార్డ్ అంటే ఏంటంటే మనకు సాటిస్ఫాక్షన్. అమ్మయ్య ఇది చేస్తే బాగుంది, నాకు బోరు కొడుతుంది, టైంని కిల్ చేయాలి. ఎట్లా కిల్ చేయాలి? సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్, ఇంకేవో ఫోటోలు చూస్తూ ఉంటే అప్పుడు అర్రే అమ్మయ్య టైం అయిపోయింది. ఈ టైంని కిల్ చేయాలనుకున్నప్పుడు ఆ రివార్డు పొందాలంటే టైం కిల్ చేయడానికి నువ్వు సోషల్ మీడియా చూడాలి. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. పడుకున్నావు, నిద్ర లేవాలని రిమైండర్ ఏంటి, అలారం మోగింది. ఇప్పుడు ఏంటి, నువ్వు అలవాటు లేచి వాకింగ్కి వెళ్ళాలి. కానీ వాకింగ్కి వెళ్తే వచ్చే రివార్డు బాగుంటుందా, ఇంకాసేపు పడుకుంటే రివార్డు బాగుంటుందా? అది పడుకుంటే బాగా హాయిగా ఉంటుంది అని పడుకుంటావు. పడుకుని లేచిన తర్వాత అబ్బా ఈ అలవాటు మానేద్దాం అనుకుంటున్నాను. ఈ మొత్తంలో ఏంటి బాగా గుర్తొచ్చేది మీరు మరి ఆలోచిస్తే అంటే ఈ ట్రిగ్గరు, రిమైండరు, అలవాటు, రివార్డు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైనా అలవాటు మానాలనుకుంటే, ఉదాహరణకి నీకేమనిపిస్తుంది నాగరాజు, ఏ అలవాటుని మన గురించి మనం మాట్లాడితే బాగుంటుంది, ఏ అలవాటుని మానేయడానికి మనం ఈ ఫార్ములాను ఉపయోగిస్తే బాగుంటుందో డిస్కస్ చేద్దాం. మొబైల్దే నాకు. మొబైల్ అంటే జనరల్గా మన ప్రేక్షకుల్లో కూడా అదే అనుకుందాం. ఎవరు సార్ మొబైల్లో టైం స్పెండ్ చేయకుండా ఉంది? అవును, అలానా వాళ్ళు లేరు. మొదలు పెట్టేటప్పుడు ఇంతే కదా అనిపిస్తుంది. ఏదో సినిమాలో చెప్పినట్టు అందరిలాగా కాదు నేను వేరే అని. అదొకటిను. ఆ మొబైల్ మీరు ఇందాక చెప్పినట్లు ట్రిగర్స్ ఉంటాయి సార్. అంటే థాట్ ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకువెళ్తూ ఉంటుంది. ఏ రకంగా తీసుకువెళ్తుందో మన మైండ్ వెళ్ళే ప్రతి చోట మనం వెళ్ళకూడదు యాక్చువల్గా. బట్ మనకు తెలియకుండానే అది వెళ్ళిపోతూ ఉంటాము. అది బ్రేక్ అవ్వాలని అనుకుంటాను. రెండోది మొబైల్. ఇప్పుడు నాకంటే అంటే సమర్థించుకోవటం అని కాదులే, కానీ ఇప్పుడు తప్పదు నాకు ఏదో ఒకటి సెర్చ్ చేయాలి. అవును, నేను అప్డేట్ చూసుకుంటే తప్ప నాకు అది వర్కౌట్ కాదు. అట్లని చెప్పేసి కొంత ప్రాక్టికల్లో ఉండాల్సినటువంటి అవసరం కూడా నాకు ఉంది. ఎంత టైం స్పెండ్ చేయాలన్న దాని మీద నాకు హెడ్లైన్ తెలిసేసి దాంట్లో డీటెయిల్లోకి వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి ఇంకా ఒక్కొక్క దానికి వెళ్ళిపోతూ ఉంటాను నేను. ఒక్కొక్కసారి మనం వెళ్ళకపోయినా అది తీసుకెళ్తుంది. ఈ రెండు సార్, థాట్ ఒకటి, ఇది ఒకటి. ఎప్పుడైనా సరే మొబైల్ ఫోన్ చాలామందికి ఉంటుంది. అది గేములు కావచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, లేదా వాళ్ళ పోస్ట్లని ఫీడ్బ్యాక్ చెక్ చేసుకోవడం కావచ్చు, ఇలాంటివి ఏమైనా. ఇక్కడ క్యూ ఏంటంటే బోరింగ్. ఒక టైం మీకు ఖాళీగా దొరికింది, ఇమ్మీడియట్గా గుర్తొచ్చేది మొబైల్ ఫోన్, అది హ్యాబిట్. రివార్డ్ ఏంటంటే ఆ సోషల్ మీడియాలో చూసే బొమ్మలు ఇవన్నీ రివార్డ్. యాక్చువల్లీ ఇంతటితో అయిపోదు. ఒరిజినల్గా హ్యాబిట్ ఎందుకు దురలవాట్లు అవుతాయంటే అక్కడి నుంచి మనకి ఏదో ఆలోచన వస్తుంది, ఇంకోటి ఏదైనా చేస్తే బాగుంటుందని. మొబైల్లో ఒక విషయం చూసిన ప్రతిసారి ఎవరికి ఫోన్ చేయకూడదో వాడికి చేయొచ్చు నువ్వు. అవును. ఆ తర్వాత ఏం ఫీల్ అవ్వకూడదో అది ఫీల్ అవ్వాల్సి రావచ్చు. అవును. ఆ తర్వాత ఏ ఎమోషన్ నెగిటివో ఆ ఎమోషన్కి నువ్వు బలే అవ్వచ్చు. దాని నుంచి నీకు రోజులు దిగులు స్టార్ట్ అవ్వచ్చు. అసలు ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అయిందో చూడండి. అందుకనే అలవాట్లు మనం కంట్రోల్లో ఉంచాలనేది. సో ఇప్పుడు రివార్డు మార్చే ప్రయత్నం ఏం చేయాలంటే, ఎప్పుడైనా సరే ఎలాగో మొబైల్ మన చేతిలో ఉంటుంది కాబట్టి ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఇన్స్టాంట్ ఐడియా హౌ యూ కెన్ బ్రేక్ ద హ్యాబిట్ అనేది. నీ మొబైల్లో ఎవ్రీ 10 మినిట్స్కి దేర్ మస్ట్ బి అన్ అలారం రింగ్ అయినప్పుడు స్క్రీన్ మీద టెక్స్ట్ కనిపిస్తుంది, హ్యావ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్. సో మనం చూసుకుంటాం, భలే ఉంటుంది. మధ్యలో డిస్టర్బ్ అవుతుంది, అలారం వస్తుంది, దాని మీద హ్యావ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే అర్రే ఇది చేయాలి కదా అని పక్కన పెట్టి వెళ్ళిపోయి గ్లాస్ ఆఫ్ వాటర్. ఈ లోపల నీకు థాట్ మారిపోద్ది, డైవర్ట్ అయిపోతుంది. అర్రే ఇది ఎప్పటి నుంచో చూస్తున్నాం కానీ ఒక్కసారి ఓకే సరే మంచినీళ్ళు తాగి మళ్ళీ మొదలు పెట్టాడు అనుకోండి, మళ్ళీ 10 మినిట్స్కి ఇంకో గ్లాస్ నీళ్ళు తాగాలి. నువ్వు ఎంతసేపు చూడాలనుకున్నావో అన్ని గ్లాసులు నీళ్ళు తాగాలి. అవును. ఈ గ్లాసులు నీళ్ళు తాగడం కంటే ఇది మానేయడం మంచిది. ఇది మానేస్తే ఏం చేయాలో ఏం చేస్తే నీకు ఈ రివార్డ్ వస్తుంది, సాటిస్ఫాక్షన్. అది ఏదైనా ఒక మంచి ఫ్రెండ్తో మాట్లాడండి, ఒక 2 డిప్స్ ఎక్సర్సైజ్ చేయండి, ఒక పుస్తకం చదవండి, ఇంకోటి ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది చదవాలని అనుకున్నవి ఏవైనా సరే ఒక న్యూస్ చదవండి. సో ఇట్లాంటివి ఏవైనా సరే చెయ్యాలని అనిపిస్తుంది. ఎందుకంటే దట్ ఈజ్ యాక్చువల్లీ బ్రేకింగ్ యువర్ సైకిల్. ఏది రిమైండరు, హ్యాబిట్, రివార్డుని బ్రేక్ చేసి
నౌ యు ఆర్ చేంజింగ్ ద రివార్డ్. ఫ్యాంటాస్టిక్ అండి. ఈ సైకిల్ బ్రేక్ చేస్తే ఎవరైనా సరే అలవాటును మార్చుకోవాలనుకుంటే నెంబర్ 1 వాళ్ళు గుర్తించాల్సింది నన్ను ఈ అలవాటుకు ప్రోత్సహించిన ట్రిగ్గర్ ఏమిటి అని అది రాసుకోవాలి. ఈ ట్రిగ్గర్కి నేను దూరంగా ఉండాలి నెంబర్ 1. ఒకవేళ ట్రిగ్గర్ అన్అవాయిడబుల్, ఇప్పుడు నా హ్యాబిట్లో నా యాక్షన్ని మార్చాలి. ఇప్పుడు నేను మొబైల్ చూస్తున్నాను, మొబైల్ చూడడం కాకుండా ఎవరికైనా చిన్నపిల్లలతో ఆడుకుందాం ఈ టైంలో, అది చేయొచ్చు. సో అది మార్చాలి. సో దెన్ రివార్డ్స్తో ఎక్స్పెరిమెంట్ చేయాలి. మీరు మొబైల్ చూసినంత సాటిస్ఫాక్షన్ పిల్లలతో ఆడుకుంటే రాకపోవచ్చు, కానీ యూ ఎక్స్పెరిమెంట్ యువర్ సెల్ఫ్. కానీ ఆ యాక్టివిటీ అయిపోయిన తర్వాత మైండ్ క్రేవింగ్ తగ్గుతుంది. నేను ఈ పని చేయాలి అన్న క్రేవింగ్ తగ్గుతుంది. మీరు చూడండి, ఉదాహరణకి స్వీట్స్ ఎక్కువగా అలవాటు ఉన్నవాళ్ళు స్వీట్ చూస్తూనే అబ్బే వద్దనుకుంటారు, స్వీట్ చూస్తూనే తినాలనిపిస్తుంది అని అనుకుంటే నెక్స్ట్ టైం ఏం చేయొచ్చు అంటే, ట్రిగ్గర్ ఏంటంటే చూడడం, అలవాటు ఏంటంటే తినటం, రివార్డ్ ఏంటంటే సాటిస్ఫాక్షన్. దాని తర్వాత ఏం తెలుసా, ఎందుకు తిన్నావా అన్న ఫీలింగ్. ఈసారి ఏం చేస్తానంటే, ట్రిగ్గర్ తగిలితే స్వీట్ చూశారు, తినాలనిపించినప్పుడు కరెక్ట్గా ఇట్లా వాచ్ చూసుకొని 10 minutes తర్వాత తినండి. ఈ లోపల మీరు మౌత్ గార్గిల్ చేయండి. 10 minutes మౌత్ గార్గిల్, 10 నిమిషాల తర్వాత స్వీట్ తినండి. మీకు ఆ కోరిక చచ్చిపోతుంది. ట్రిగ్గర్ అయినప్పుడున్న క్రేవింగు మీరు యాక్టివిటీ మారుస్తూనే క్రేవింగ్ పడిపోతుంది. అవును, బ్రెయిన్ అర్థం చేసుకుంటుంది, అరే వీడు రొటీన్ చేయట్లేదేంటి, చేయాల్సింది బాగా గ్యాప్ ఇచ్చాడని. దాని న్యూరల్ సర్క్యూట్ ఏదైతే ఉందో హ్యాబిట్కి ఇట్లా డైవర్ట్ చేసేది ఇంకో వైపు పంపిస్తుంది. ఎందుకంటే ఇది నువ్వు వాడట్లేదు, పవర్ సప్లై ఆపేస్తుంది, ఇంకో చోటు పంపించేస్తుంది. సో యూ విల్ స్టాప్ యువర్ యాక్టివిటీ. సో అలా యూ కెన్ బ్రేక్ ద హ్యాబిట్. ఏ హ్యాబిట్నైనా మార్చుకోవచ్చు. అయితే వీటన్నిటి ఒక సెంట్రల్ థీమ్ ఉంది నాలో. ఏంటి సార్ అది? మనకంటూ జీవితంలో ఏదైనా ఒక ప్లాన్ ఉంటే, ఏదైనా ఒక లక్ష్యం ఉంటే, ఇది చెయ్యాలని, అప్పుడు హ్యాబిట్ మార్చుకోవడం ఈజీ. ఊరికే రామ్ సార్ చెప్పాడు, నాగరాజు ఇంటర్వ్యూ చేశాడు, ఇది ఏదైనా సరే ప్రయత్నం చేయాలని ట్రై చేసి బాగానే ఉంది అని మళ్ళీ నువ్వు మొదటికి చేస్తే అసలు ఎందుకు చేస్తున్నావో తెలియకపోతే, ఒక ప్లాన్, ఒక గోల్ ఉంటే ఈ గోల్ వైపు బ్రెయిన్ అప్పుడు తీసుకెళ్తుంది. అదేమీ లేకుండా ఉంటే అలవాటుకి మళ్ళీ అదే అలవాటుకి రావటం అది ఆశ్చర్యమేం కాదు, సాధారణంగా అందరి విషయంలో జరుగుతుంటుంది. గ్రేట్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్, థ్యాంక్ యూ సో మచ్.